మీరు సోఫాలో కూర్చొని కదలకుండా ఫోన్ లో ఒక 4-5 సార్లు నొక్కగానే 30 నుంచి 40 నిమిషాల్లో మీకు నచ్చిన ఫుడ్ మీ డోర్ దగ్గరికి వచ్చేస్తుంది. ఫుడ్ యాప్స్ అయిన జొమాటో, స్విగ్గీతో ఇది సాధ్యమవుతుంది. ఈ 2 యాప్స్ మన ఇండియన్ ప్రొడక్ట్సే. ఈ యాప్స్ డెవలప్ అవడానికి కారణం 30 సంవత్సరాలకి ముందు కనీసం ఇంటర్నెట్ కూడా లేని ఇండియాలో వచ్చిన పెద్ద ఐటీ బూమ్. ఐటీ బూమ్ అంటే ఐటీ ఇండస్ట్రీలో వచ్చిన పుష్ అనమాట. కానీ కంప్యూటర్స్ విషయానికి వస్తే అవి అడ్వాన్స్డ్ అయ్యి మన పాకెట్ లో పట్టే సైజ్ కి రావడానికి దాదాపు 150 సంవత్సరాలు పట్టింది. ఐ మీన్ మన స్మార్ట్ ఫోన్స్ కూడా ఒక విధమైన అడ్వాన్స్డ్ కంప్యూటర్ కదా. 1800s లో తయారు చేసిన మొట్టమొదటి కంప్యూటర్ ప్రస్తుతం ఉన్న కంప్యూటర్స్ కంటే చాలా డిఫరెంట్ గా ఉండేది. ఆ టైంలో కంప్యూటర్ అంటే అర్థం కంప్యూట్ చేసే ఒక మిషన్. అంటే దాని పని వచ్చేసి కాంప్లెక్స్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయటం మాత్రమే. చార్లెస్ బాబేజ్ అనే ఇంగ్లీష్ మ్యాథమెటిషియన్ తయారు చేసిన ఫస్ట్ కంప్యూటర్ పేరు బాబేజ్ ఇంజిన్. ఇదొక మెకానికల్ డివైస్. అది ప్రెజెంట్ ఉన్న కంప్యూటర్స్ లాగా డిజిటల్ డివైస్ కాదు. ఆ మిషన్ ని ఎటువంటి మ్యాథమెటికల్ ప్రాబ్లం అయినా సాల్వ్ చేసేలా సెట్ చేయొచ్చు. ఆ మిషన్ దాని ఆన్సర్ ని ఒక టేబుల్ ఫార్మాట్ లో పేపర్ పైన ప్రింట్ చేసేది. అంటే అప్పట్లోనే ప్రోగ్రామింగ్ అనేది ఉంది. కానీ మనకు ఒక డౌట్ రావచ్చు, 1800s లో కంప్యూటర్ యొక్క అవసరం ఎందుకు వచ్చిందని. 1700s టైంలో వచ్చిన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వలన మాస్ ప్రొడక్షన్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 1730 నుంచి 1840 మధ్యలో జరిగింది. అదే టైంలో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గ్రేట్ బ్రిటన్, యూరప్ ఇంకా అమెరికాలో మెషిన్లు ఇన్వెంట్ చేసి మనుషులు చేసే పనుల్ని మెషిన్స్ తో చేపించడం మొదలు పెట్టారు. ఎందుకంటే మనిషి కంటే మెషిన్లు ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ చేస్తాయి, ప్లస్ తక్కువ టైంలో టాస్క్ ని కంప్లీట్ చేస్తాయి. దీని వల్ల ఎంత సామాను తయారవుతుంది, ఎంత స్పీడ్ లో అవుతుంది అనే లెక్కలు చూడటానికి చాలా ఎఫెక్టివ్ టెక్నిక్స్ అవసరమయ్యాయి. సో ఈ ఎఫెక్టివ్ టెక్నిక్స్ అవసరం మెకానికల్ కంప్యూటర్స్ యొక్క ఇన్వెన్షన్ కి దారితీస్తుంది. పంచ్ కార్డ్, అదే అటెండెన్స్ పంచ్ కార్డ్, అది కూడా ఒక విధమైన మెకానికల్ కంప్యూటర్. ఇది ఎర్లీ 1900s లో వచ్చింది. ఐబిఎం ఈ పంచ్ కార్డ్స్ ని ఎప్పటి నుండో యూజ్ చేయడం మొదలు పెట్టింది. ఈ పంచ్ కార్డ్ మిషన్ లో ఒక హార్డ్ పేపర్ కార్డ్ మిషన్ ద్వారా హోల్స్ వేయటం జరుగుతుంది. దీని వల్ల ఎంత వర్క్ జరిగిందో నోట్ చేయటం జరుగుతుంది. ఆ తర్వాత ఎంఐటిఎస్ అనే కంపెనీ ద్వారా 1974లో తయారైన ఆల్టైర్ అనే కంప్యూటర్ ప్రపంచంలోనే మొట్టమొదటి పర్సనల్ కంప్యూటర్. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ కంప్యూటర్ కి ముందు ఉన్న కంప్యూటర్స్ యొక్క సైజ్ వచ్చేసరికి దాదాపు ఒక రూమ్ అంత సైజు ఉండేవి. కానీ ఈ కంప్యూటర్ మాత్రం జనాల్ని ఆశ్చర్యపరిచే విధంగా ఒక 2x2 డెస్క్ మీద సరిపోయేంత చిన్నదిగా తయారు చేయబడింది. దాంతో చాలా ఇండస్ట్రీలు అండ్ జనాలు కూడా పర్సనల్ కంప్యూటర్స్ ని వాడటం మొదలు పెట్టారు. కంప్యూటర్స్ డెవలప్మెంట్ లో చాలా మంది జీనియస్ల హస్తం ఉన్నప్పటికీ ట్రాన్సిస్టర్స్ లో వచ్చిన రెవల్యూషన్ చాలా పెద్ద భాగం పోషించింది. ఎందుకంటే ట్రాన్సిస్టర్స్ డెవలప్మెంట్ వల్లనే కంప్యూటర్స్ యొక్క సైజ్ తగ్గి అవి పర్సనల్ కంప్యూటర్ సైజ్ కి వచ్చాయి, ప్లస్ తక్కువ కరెంట్ తో రన్ అవుతున్నాయి. అమెరికాలోని సీటెల్ లో లేక్ స్కూల్ టీచర్ అయిన ఎక్స్ నేవీ పైలట్, వరల్డ్ వార్ II వెటరన్ అయిన బిల్ డగల్ 1968లోనే స్టూడెంట్స్ కి రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ కోసం బుక్స్ మాత్రమే సరిపోవు, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా చాలా అవసరమని తన స్కూల్ అథారిటీస్ తో $3000 ఖర్చు పెట్టించి ఒక కంప్యూటర్ కొని తన స్టూడెంట్స్ కి కంప్యూటింగ్ టెక్నాలజీ నేర్పించారు. ఆ టైంలో చాలా తక్కువ స్కూల్స్ లో మాత్రమే కంప్యూటర్ ఉండేది. అది కూడా స్కూల్ మొత్తాన్ని కలిపి ఒకే ఒక కంప్యూటర్. లేక్ సైడ్ స్కూల్ అప్పుడు టెలిటైప్ మోడల్ 30 కంప్యూటర్ ని కొనింది. ఆ కంప్యూటర్ మోడల్ లో కనీసం ఒక మానిటర్ కూడా ఉండదు. కానీ అది ఆ టైంలోనే వన్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ కంప్యూటర్స్ లో ఒకటి. ఆ స్కూల్ స్టూడెంట్స్ అందరూ ఆ కంప్యూటర్ కి బాగా అట్రాక్ట్ అయిపోయారు. వారిలో ఒక 13 సంవత్సరాల కుర్రాడు తనని అందరూ అమ్మాయిలు ఉండే క్లాస్ లో అడ్మిట్ అయ్యేలాగా ఆ కంప్యూటర్ యొక్క స్కెడ్యూలింగ్ ప్రోగ్రామ్ మొత్తాన్ని హ్యాక్ చేశాడు. ఆ కుర్రాడు ఎవరో కాదు, బిల్ గేట్స్. ఈ స్టోరీ మార్గాన్ రసెల్ తన ఏ సైకాలజీ ఆఫ్ మనీ అనే బుక్ లో రాశాడు. బిల్ గేట్స్ ఫ్రెండ్ అయిన మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ పాల్ అలెన్ కూడా అదే స్కూల్లో చదువుకున్నాడు. 1968లో లక్కీగా ఆ ఇద్దరు పిల్లల చేతికి వాళ్ళ టీచర్ యొక్క ఆలోచన వల్ల కంప్యూటర్ వచ్చింది. దాని వల్ల ఏం జరిగిందో మనందరికీ బాగా తెలుసు. బిల్ గేట్స్ ఇంకా పాల్ అలెన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నారు. 1975లో వాళ్ళిద్దరు కలిసి మైక్రోసాఫ్ట్ ని స్థాపించారు. ఈ రోజు ప్రపంచంలో
ప్రపంచంలో ఉన్న సగం కంప్యూటర్స్ మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ని వాడుతున్నాయి. 1976లో స్టీవ్ జాబ్స్ యాపిల్ ని స్థాపించారు. ప్రస్తుతం ప్రపంచంలో చాలా పెద్ద ఎకనామిక్ యాక్టివిటీస్ లైక్ షేర్స్ ట్రాన్స్ఫర్, ట్రేడింగ్, మేనేజ్మెంట్, సప్లై చైన్స్ అన్ని కూడా మ్యాక్ ఓఎస్ అండ్ మైక్రోసాఫ్ట్ ఓఎస్ మీదనే జరుగుతున్నాయి. MITS, IBM, HP లాంటి కంపెనీస్ ముందు నుండే కంప్యూటర్స్ తయారు చేస్తున్నప్పటికీ మైక్రోసాఫ్ట్ ఇంకా యాపిల్ మాత్రమే కంప్యూటర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాయి. ఈ రెండు కంపెనీస్ మాత్రమే ఇంత సక్సెస్ఫుల్ గా ఎలా అయ్యాయంటే 80s ఇంకా 90s లో ఈ రెండు కంపెనీస్ మధ్య చాలా కాంపిటీషన్ ఉండేది. ఈ కాంపిటీషన్ కాస్త ఇన్నోవేషన్ కి దారితీస్తుంది. ఈ ఇన్నోవేషన్ తో పర్సనల్ కంప్యూటర్స్ లో చాలా మార్పులు వచ్చాయి, యూజర్ ఫ్రెండ్లీగా మారాయి, కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తూ జనానికి చాలా ఉపయోగకరంగా మారాయి. తర్వాత ఈ రేస్ లోకి ఒక గేమ్ చేంజర్ వచ్చింది, అదే ది ఇంటర్నెట్. ఇప్పటి వరకు మనం కంప్యూటర్స్ వితౌట్ ఇంటర్నెట్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఇంటర్నెట్ లేకముందు కంప్యూటర్స్ ఒక ఇండిపెండెంట్ మెషిన్స్ లాగా వేరే కంప్యూటర్స్ తో సంబంధం లేకుండా పనిచేసేవి. కానీ ఇంటర్నెట్ ద్వారా ఇప్పుడు కంప్యూటర్స్ ఒకదానితో ఒకటి కనెక్ట్ అవటంతో ఒకదానితో ఒకటి ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇండియాలో లీడింగ్ టెక్నాలజీ కన్సల్టెంట్ అయిన కిషోర్ భార్గవ చెప్పేదాని ప్రకారం 1990s లో ఎప్పుడైతే ఇంటర్నెట్ వచ్చిందో చాలా కంపెనీస్ కి వాళ్ళ బిజినెస్ ని ఇంటర్నెట్ ద్వారా చేయొచ్చు అని అర్థమైంది. ఆ కంపెనీస్ అన్ని వాటి యొక్క వెబ్సైట్ ని స్టార్ట్ చేశాయి. కొన్ని కంట్రీస్ లో అయితే ఈ కామర్స్ కూడా స్టార్ట్ అయింది. ఇదే టైంలో ఇంటర్నెట్ లో ట్రేడింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇండియాలో పబ్లిక్ కి ఇంటర్నెట్ యాక్సెస్ ఆగస్టు 15, 1995లో స్టార్ట్ అయింది. అంతకుముందు ఇండియాలో ఓన్లీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో మాత్రమే ఉండేది. ఇదే టైంలో ఇండియాలో బిజినెస్ అండ్ ఈ కామర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఆ టైంలో ఒక వెబ్సైట్ ఒక బ్రౌచర్ లాగా ఉండేది, అంటే ఒక పాంప్లెట్ లాగా ఉండేది అనమాట. కాకపోతే ఆ పాంప్లెట్ ని కంప్యూటర్లో ప్రపంచంలో ఎక్కడైనా చూసుకోవచ్చు. దీనివల్ల కంపెనీస్ యొక్క విజిబిలిటీ ఇంతకు ముందు కంటే ఎక్కువైపోయింది. కంపెనీ స్టాక్ ప్రైజెస్ 1-2 సంవత్సరాల్లోనే 10 రెట్లు పెరిగిపోయాయి. ఈ వెబ్సైట్స్ వలన ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగా పెరిగిపోయాయి. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఒక సాఫ్ట్వేర్ హబ్ గా మారిపోయింది. ఇక్కడ టెక్నాలజీలో సడన్ బూమ్ కనిపించింది. అక్కడ ఉన్న చిన్న పెద్ద కంపెనీస్ అన్ని IT సెక్టార్ లోనే వర్క్ చేసేవి. అంటే IT కంపెనీస్ మాత్రమే వాటి వెబ్సైట్స్ ని క్రియేట్ చేయటం కాకుండా అన్ని రకాల కంపెనీస్ అతి చిన్న కంపెనీ నుంచి అతి పెద్ద కంపెనీస్ కూడా తమ వెబ్సైట్స్ చేయటం మొదలు పెట్టాయి. కానీ ఇలా వెబ్సైట్స్ చేసుకున్న కంపెనీస్ అన్ని కూడా సక్సెస్ఫుల్ అయినట్లు కాదు. జస్ట్ ఆ కంపెనీస్ అన్ని కూడా తమకంటూ ఒక వెబ్సైట్ ఉండాలి అనుకున్నాయి అంతే. ఈ విషయం ఇప్పుడు నార్మల్ అయినప్పటికీ అప్పట్లో ఇది చాలా పెద్ద విషయం. కానీ 2002లో ఎప్పుడైతే సాఫ్ట్వేర్ బబుల్ బరస్ట్ అయిందో స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది. అప్పుడు అర్థమైంది అందరికి, కేవలం ఒక .com వెబ్సైట్ ఉండటం మాత్రమే కంపెనీ సక్సెస్ఫుల్ అవడానికి కారణం అవ్వదు, దాని వర్కింగ్ కూడా సక్సెస్ అయ్యే విధంగా ఉండాలి అని. ఈ .com బబుల్ బర్స్ట్ ని ఏ కంపెనీస్ అయితే తట్టుకుని నిలబడ్డాయో ఆ కంపెనీస్ అన్ని స్టేబుల్ కంపెనీస్, రిస్కీ బిజినెస్ వెంచర్స్ కావు. ఈ బరస్ట్ తర్వాత ఆ స్టేబుల్ కంపెనీస్ అన్నిటికీ కూడా ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దొరికింది. అంటే చిన్న చిన్న కంపెనీస్ అన్ని పోయి ఓన్లీ స్టేబుల్ కంపెనీస్ మాత్రమే మార్కెట్ లో నిలబడ్డాయి. ఈ టైంకి ఇంటర్నెట్ సామాన్యుని దగ్గరికి చేరిపోయింది. .com బబుల్ బరస్ట్ అయినప్పుడు ఇండియా పైన పెద్దగా ఏం ఎఫెక్ట్ పడలేదు. ఎందుకంటే అప్పట్లో ఇండియాలో రిస్కీ కంపెనీస్ లేవు. ఇన్ఫాక్ట్ అసలు పెద్దగా కంపెనీసే లేవు అనుకోండి. ఆ టైంలో ఇండియన్స్ అమెరికా వెళ్లి సాఫ్ట్వేర్ ఫీల్డ్స్ లో వర్క్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ టైంలో సాఫ్ట్వేర్ గ్రోత్ అంతా అమెరికాలోనే ఉంది. కానీ .com బబుల్ బర్స్ట్ తర్వాత జరిగిన యాక్టివిటీస్ ఇండియా మీద చాలా ఎఫెక్ట్ చూపించాయి. ఆ తర్వాత ఇండియాలో IT ఇండస్ట్రీ కదలటం మొదలు పెట్టింది. దీని వెనక చాలా కారణాలున్నాయి. 1990s 2000s టైంలో చాలా మంది ఇండియన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదివి అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో వర్క్ చేయడానికి వెళ్లారు. దీనివల్ల ఇండియన్ IT ప్రొఫెషనల్స్ కి మంచి వరల్డ్ వైడ్ రెప్యుటేషన్ వచ్చింది. ఇండియన్స్ ని హార్డ్ వర్కింగ్ అండ్ ఇంటెలిజెంట్ పీపుల్ లాగా చూడటం మొదలు పెట్టారు. దీని వెనక కూడా ఒక ఇంట్రెస్టింగ్ రీజన్ ఉంది. అదేంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మనం బట్టి పడటం ఎక్కువ. గంటలు చదివి 80-90% తెచ్చుకోవాలని నేర్పిస్తారు. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో సక్సెస్ అవ్వాలంటే లాంగ్ స్టడీ ఇంకా బుకిష్ నాలెడ్జ్ చాలా అవసరం. అంటే ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్ లో కూడా హార్డ్ వర్కింగ్ పీపుల్ విత్ బుకిష్ నాలెడ్జ్ ఎక్కువ ఉన్న వాళ్లే ఉండేవాళ్ళు. అదే టైంలో గవర్నమెంట్ కూడా టెర్షియరీ ఎడ్యుకేషన్ లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టింది. దీనివల్ల 12th తర్వాత ఇంజనీరింగ్ ఇంకా డిగ్రీ కాలేజెస్ చాలా ఎక్కువైపోయాయి. ఈ రెండు కారణాల వల్ల ఇండియాలో ఒక స్ట్రాంగ్ IT సెక్టార్ ఇంకా హ్యూమన్ క్యాపిటల్ డెవలప్ కావడానికి
ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ క్రియేట్ అయింది. ఇండియా యొక్క స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ మన దగ్గర కనుక ఒక ఐడియా ఉంటే దాన్ని బేస్ చేసుకొని దాన్ని అప్లై చేయడానికి చాలా మంది ఇంజనీర్స్ ఉన్నారు. కానీ మన వీక్నెస్ ఏంటంటే, మన దగ్గర బాగా సక్సెస్ఫుల్ ఐడియాస్ ఇచ్చేవాళ్ళు తక్కువ. అందుకే మనం మన సొంత ప్రొడక్ట్స్ తయారు చేసుకోలేకపోయాం. దాదాపు 20 సంవత్సరాల్లో ఒకే ఒక్క సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ వచ్చింది, అదే టాలీ. ఇది ఇండియాలో వాడే ఒక పాపులర్ అకౌంటింగ్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ ని భారత్ గోయంకా 1986లో తయారు చేశారు. 1991లో పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారి సారథ్యంలో ఇండియా తన ఎకానమీని లిబరలైజ్ చేసింది. అంటే ఇండియా వేరే కంట్రీస్ నుండి ఇన్వెస్ట్మెంట్స్, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, బిజినెస్, ట్రేడింగ్, కమ్యూనికేషన్స్ కి ఓపెన్ మార్కెట్ ఇచ్చింది. దీనివల్ల అన్ని సెక్టార్స్ డెవలప్ అయ్యాయి, ట్రేడింగ్ పెరిగింది. ఇది ఇండియన్ ఐటీ సెక్టార్ కి ఒక టర్నింగ్ పాయింట్. సో అప్పటి నుంచి వేరే కంట్రీస్ యొక్క కంపెనీస్ ఇండియాతో లేదా ఇండియాలో బిజినెస్ చేయాలి అనుకుంటే ఇండియా దానికి ఓపెన్ మార్కెట్ అలౌ చేసింది. ఇదే టైంలో వెస్టర్న్ కంట్రీస్ లో ఐటీ ఇండస్ట్రీ డెవలప్ అయింది. దీనివల్ల ఫిజికల్ గూడ్స్ మాత్రమే కాక ఇన్ఫర్మేషన్ కూడా అక్రాస్ ద బార్డర్స్ ట్రేడింగ్ జరిగింది. .com బబుల్ బర్స్ట్ తర్వాత ఫారిన్ కంట్రీస్ లో సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో వర్క్ చేసే ఇండియన్స్ చాలా మంది ఇండియాకి రిటర్న్ అయ్యారు. వారిలో చాలా మంది ఐటీ కంపెనీస్ కూడా పెట్టారు. దాని తర్వాత ఇండియా ఐటీ సెక్టర్ గ్రోత్ చూశాక వాళ్ళంతా ఇండియాలోనే ఉండిపోయి ఇక్కడే వాళ్ళ బిజినెస్ ని డెవలప్ చేసుకున్నారు. దీని తర్వాత ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో లాంటి చాలా పెద్ద కంపెనీస్ కూడా పెట్టడం వల్ల వేల మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. కానీ ఇండియా నుండి సొంత ప్రోడక్ట్స్ చాలా తక్కువగా వచ్చాయి. సో క్వశ్చన్ ఏంటంటే, మన ఐటీ సెక్టార్ లో మనం ఏం చేస్తున్నాం? సొంత ప్రోడక్ట్స్ చేయకుండా మనం ఏం చేస్తున్నాం? మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంట్రీగా డెవలప్ అవుతున్నాం. అంటే మన ఇంజనీర్స్ వేరే కంట్రీ కంపెనీస్ కోసం ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు, ఫారిన్ కంపెనీస్ కోసం సాఫ్ట్వేర్స్ తయారు చేస్తున్నారు. ఐటీ సెక్టార్ తో పాటు దాని సబ్సిడరీ బీపీఎం సెక్టార్ కూడా ఇండియాలో వేగంగా డెవలప్ అవుతుంది. బీపీఎం అంటే బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్. ఈ సెక్టార్ లో ప్రాజెక్ట్స్ ని అనలైజ్ చేసి ఇంకా మెజర్ చేసి వాటిని ఇంప్రూవ్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ వాడటం జరుగుతుంది. అంటే మన కంట్రీలో ప్రాజెక్ట్ మేనేజర్స్ వేరే కంట్రీస్ లో ప్రాజెక్ట్స్ మేనేజ్ ఇంకా ఎగ్జిక్యూట్ కూడా చేస్తున్నారు. అంతేకాక ఇండియాలో లేబర్ కాస్ట్ చాలా తక్కువ. అంటే ఇండియాలో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జీతం సేమ్ లెవెల్లో ఉన్న అమెరికన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జీతం కంటే చాలా చాలా తక్కువ ఉంటుంది. దీనివల్ల ఇండియాలో ఐటీ సెక్టర్ చాలా వేగంగా డెవలప్ అయింది. లేట్ 1990s కి ఒక ఇయర్ కి 1,00,000 మంది ఇంజనీర్స్ గ్రాడ్యుయేట్ అవుతూ వచ్చారు. లాస్ట్ ఇయర్ లో 45 లక్షల మంది ఐటీ ఇంకా బీపీఎం సెక్టార్ లో వర్క్ చేయటం మొదలు పెట్టారు. ప్రపంచంలో ఉన్న ఐటీ కంపెనీస్ కి ఆఫ్ షోర్ డెస్టినేషన్ గా ఇండియా మారిపోయింది. కేవలం ఇండియాది మాత్రమే వరల్డ్ ఐటీ సర్వీసెస్ సెక్టార్ లో 30% షేర్ ఉంది. కాల్ సెంటర్ సర్వీసెస్ ఐటీ సెక్టార్ లో కూడా ఇండియాకి పెద్ద పార్ట్ ఉంది. 2000s లో మనకి తెలిసిన వాళ్ళలో చాలా మంది కాల్ సెంటర్స్ లో వర్క్ చేస్తూ ఉండటం మనకి గుర్తుండే ఉంటుంది. 2003లో కాల్ సెంటర్ జాబ్స్ చాలా ఫేమస్ అయ్యాయి. దీని వెనక ఒక సింపుల్ రీజన్ ఉంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్. బ్రిటిష్ రూల్ వల్ల ఇండియాలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ బాగా పాపులర్ అయింది. ఇండిపెండెన్స్ టైంలో హిందీని అఫీషియల్ లాంగ్వేజ్ గా డిక్లేర్ చేద్దాం అనుకున్నప్పుడు సదరన్ స్టేట్స్ అపోజ్ చేయడం వల్ల ఇంగ్లీష్ అఫీషియల్ లాంగ్వేజ్ గా చేశారు. దానివల్ల దాదాపు అన్ని అర్బన్ స్కూల్స్ లో ఇంగ్లీష్ లోనే టీచింగ్ ఉంటుంది. దీనివల్ల ఇండియాకి వేరే కంట్రీస్ తో పోల్చుకుంటే ఒక మంచి అడ్వాంటేజ్ వచ్చింది. దీనివల్ల సిలికాన్ వ్యాలీ కంపెనీస్ ఐటీ సెక్టర్ కోసం ఇండియాకి ప్రిఫరెన్స్ ఇచ్చాయి. దీంతో పాటు టైం జోన్ కూడా ఒక ఫ్యాక్టర్ అయింది. ఇండియా ఇంకా అమెరికా గ్లోబ్ కి దాదాపు ఆపోజిట్ సైడ్ లో ఉంటాయి. బోస్టాన్ లో మిడ్-నైట్ 12 అయితే బెంగళూరులో మార్నింగ్ 10:30 అవుతుంది. దీనివల్ల అమెరికన్ కంపెనీస్ తమ ఎంప్లాయీస్ తో 24 గంటలు పని చేపించవచ్చు అండ్ దీనివల్ల ప్రొడక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్ గా ఇండియాలో ఉన్న లార్జ్ వర్కింగ్, ఇంగ్లీష్ స్పీకింగ్, సాఫ్ట్వేర్ స్కిల్స్ టు హార్డ్ వర్కింగ్ పాపులేషన్ ఉండటం వల్ల అమెరికాలో లాగా ఇండియాలో కూడా బెంగళూరు, పూణే, గురుగ్రామ్, హైదరాబాద్ లాంటి ఐటీ హబ్స్ ఏర్పడ్డాయి. కానీ ఆలోచించాల్సిన క్వశ్చన్ ఒకటి ఉంది, ఇండియా మాత్రమే ఎందుకు? నా దృష్టిలో మనకి ఆ టైంలో ఎటువంటి కాంపిటీషన్ లేదు. మనం గమనిస్తే చైనా, సౌత్ ఈస్ట్ ఏషియా లాంటి కంట్రీస్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగున్నప్పటికీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ. సో ఆ కంట్రీస్ వాళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్ లో భాగం కాలేకపోయారు. దాంతో ఇండియాకి చాలా అడ్వాంటేజ్ దొరికింది. కానీ మనం దాదాపు 20 ఏళ్లు వేరే కంట్రీస్ కోసమే వర్క్ చేసాం. లాస్ట్ 5 సంవత్సరాల్లోనే మనం హోమ్ గ్రోన్ ప్రోడక్ట్స్ పేరుతో మన సొంత ప్రోడక్ట్స్ లాంచ్ చేయడం మొదలు పెట్టాం. రీసెంట్ గానే స్టార్ట్అప్ కల్చర్ కూడా మొదలైంది. సొంత ఐడియాస్ ఇంకా సొంత కంపెనీస్ డెవలప్ అవుతున్నాయి. ఇండియా
ఇండియాలో ఉన్న టెక్నికల్ అడ్వాంటేజ్ ని వాడుకొని ఇండియాలో ఉన్న గ్యాప్స్ ని ఫిల్ చేయాలి అనే ఐడియాతో ఫుడ్ డెలివరీ యాప్స్ అయిన జొమాటో, స్విగ్గీ ఇంకా చాలా కొత్త ప్రొడక్ట్స్ కూడా లాంచ్ అయ్యాయి. పాండమిక్ వల్ల ఐటీ జాబ్స్ అన్ని కంప్లీట్ గా రిమోట్ వర్కింగ్ జాబ్స్ గా కూడా చేయొచ్చు అని అర్థమైంది. సో సాఫ్ట్వేర్ డెవలపర్స్ బెటర్ ఆపర్చునిటీస్ కోసం వేరే కంట్రీస్ కి లేదా సిటీకి మూవ్ అవ్వాల్సిన అవసరం లేదు అని మనకి టైం టు టైం అర్థమవుతుంది. సో ఫ్యూచర్ లో ఇండియా ఎటువంటి కొత్త హోమ్ గ్రోన్ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేస్తుందో అని చూడటం బాగా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అండ్ మన ఐటీ సెక్టార్ కి ఇంకా చాలా బ్రైట్ ఫ్యూచర్ ముందు ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకో మంచి ఎపిసోడ్ తో నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.